పుష్కరాల దగ్గర ఇట్లా ఎగ్జిబిషన్ మినీ ఎగ్జిబిషన్ లాగా పెట్టినారు. అన్ని స్టాల్స్ పెట్టినారు, ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టారు. అన్నిట్లోకి నాకు ఇది చాలా బాగా నచ్చింది. అంటే డిఫరెంట్గా ఉంది. ఏమంటే ఇది మనము మామూలుగా వచ్చేసి మొక్కజొన్న కంకి వచ్చేసి ఇంగ్లీష్లో కార్న్ అంటారు, తెలుగులో వచ్చేసి మొక్కజొన్న కంకి. ఈ మొక్కజొన్న కంకి వచ్చేసి మనము బొగ్గుల్లో కాలుస్తాము. అట్లా బొగ్గులు దొరకవచ్చు. అంటే ఒక సీజన్లో దొరుకుతాయి, ఒక సీజన్లో దొరకపోవచ్చు. అప్పుడు ఏం చేద్దామంటే ఇట్లా మిషన్లు ఉన్నాయంట వీళ్ళ దగ్గర, నేను ఎక్కడా చూడలేదు. సో బాగా అనిపించి ఇక్కడికి వచ్చి నేను తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకు ఉడకబెట్టేది, ఇది వచ్చేసి కాల్చేదనమాట. కరెంటు కూడా చాలా తక్కువగా అవుతుందంట. మళ్ళీ దీనికి ఏమంటే మనం వేస్టేజ్ కూడా ఏమిపోతుంది. ఈ వేస్టేజ్ మన పైన మొక్కజొన్న పైన నాలుగు వస్తుంది కదా, ఈ సిల్క్ ఇది దీంతో కూడా సోప్ చేస్తారంట. అంటే దీని నుంచి ఎలాంటి వేస్టేజ్ లేదు. మనకి ఇంకా డీటెయిల్స్గా మనకు ఈ సార్ చెప్తారనమాట. నా పేరు మధుకర్. ఇక్కడ మనం ఏంటి అని అంటే రైతులకు సంబంధించిన ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడానికి, మహిళలకు సాధికారత ఇవ్వడానికి, యువతకు అభివృద్ధి పదంలో నడపడానికి అని ఒక ఇన్నోవేషన్ ప్రోడక్ట్ అనేది తీసుకొచ్చాము. ఇది మొక్కజొన్న కంకులను కరెంటుతో మాత్రమే కాలుస్తుంది. అంటే గంటకి ఒక యూనిట్ కరెంటు కాలుతుంది, 40 కంకులు ప్రొడక్షన్ వస్తాయి. ఇది వచ్చేసి ఉడకబెట్టడానికి గంటకి 64 కంకులు ప్రొడక్షన్ ఇస్తాయి. ఒకటే యూనిట్ మనకు కంకి కాలుతుంది. సో రైతుకు సంబంధించింది ఏంటంటే కంకి ఏదైతే ఉన్నదో రైతు చేల్లో నుండి డైరెక్ట్ రావడానికి కంకికి అక్కడ ఉన్న అది ఏదైతే ఉన్నదో వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్ అనేది మనకి గోశాలకు వెళ్ళిపోతుంది. అదే కంకి మహిళకి ఈ విధంగా ఒకవేళ వచ్చినప్పుడు దీనిలో ఇదేమవుతుంది అని అంటే మనకి కార్న్ తినడానికి ఒక కప్పు తయారు చేస్తాము. దాని తర్వాత ఈ బెరడుకు సంబంధించింది మనము పేపర్ ప్లేట్కి సంబంధించి పంపిస్తాము. దాని తర్వాత దీంతో మనం కార్న్ కాఫీ, కార్న్ టీ, కార్న్ సూపు అండ్ కార్న్ సిల్క్ సోప్ కూడా మనం తయారు చేయడం అనేది ఉంటుంది. ఈ గింజలతోటి సంబంధించింది ఏంటంటే పచ్చి కండెలను మనము ఇలా పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు, లేదా గింజల లెక్క తీసుకోవచ్చు. ఒకవేళ ఇలా డ్రై అయినప్పుడు దీన్ని వాల్యుయేషన్గా తయారు చేయవచ్చు. అంటే మొక్కజొన్న బజ్జీ, మొక్కజొన్న సమోసా, మొక్కజొన్న పిజ్జా ఇలా తయారు చేసుకోవచ్చు. లేదంటే వాల్యుయేషన్గా మొక్కజొన్న మనకి బిస్కెట్స్ కానివ్వండి, లేదా కార్న్ పట్టి కానివ్వండి, ఇలాంటి ఆల్ వెరైటీ ఐటమ్స్ మనం తయారు చేసుకొని జీరో వేస్టేజ్ తోటి మనం 100% బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఈ మిషనరీ మనం ఎవరికి ఇస్తున్నామంటే ఇదివరకే ఒకవేళ వ్యాపారం ఉన్న వాళ్ళకి ఇది మనము డిస్కౌంట్లో ఆఫర్ అనేది ఇస్తున్నాం. ఈ రెండు కలిపి మనకి 50,000 రూపాయలకు వచ్చేస్తుంది. ఒకవేళ కనుక వాళ్ళకి ఏ విధమైన బిజినెస్ లేకపోతే ఇన్నోవేటివ్గా వాళ్ళకి మేము ప్లేస్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మిషనరీ ఇస్తాము. దాని తర్వాత వాళ్ళకి వీలైతే ఒక మ్యాన్ పవర్ సపోర్ట్ ఇస్తాం, వాల్యూ ఎడిషన్స్ ఇచ్చేస్తాము. కాబట్టి వాళ్ళకు 1 lakh కనుక డిపాజిట్ కట్టుకోగలిగితే వాళ్ళకి నియరెస్ట్ ప్లేస్లో మేము మధుగురు ఇన్నోవేషన్ లోపల రోస్ట్ కార్న్ పాయింట్ బ్రాండ్ మీద వాళ్ళకి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు ఎవరైతే ఆసక్తి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా 9441226834కు మీరు ఫోన్ చేసినా వాట్సాప్ చేసినా కానీ పూర్తి వివరాలు మేము తెలియజేయగలం. ఇట్లా పెట్టాలంటే దీనికి లోపల ఇదండి హోల్స్ ఉన్నాయి. ఈ హోల్లలో వచ్చేసి ఇట్లా ఇది కార్ను ఇట్లా ఈ హోల్లో మనము ఇట్లా లోపల ఇట్లా ప్రెస్ చేయాలా. ఈ హోల్స్ వచ్చేసి 2, 3, 4 మొత్తము 16 ఉన్నాయి. ఒక్క రోకి వచ్చేసి 4 ఉన్నాయి. 4 x 4 16. ఇక్కడ చూస్తున్నారు ఇట్లా ఉడకబెట్టేది దగ్గర పైన చూడండి ఇట్లా ఉడకబెట్టేది. ఈ హోల్లో ఇట్లా మనం ఇట్లా కుట్టేసేలా ఎన్ని నిమిషాల్లో ఇది ఉడుకుతుందండి? 15 నిమిషాలకు వేడవుతుంది. 15 నిమిషాలలో 16 కంకులు ఉడుకుతాయి. 15 నిమిషాల్లో ఇది వేడి అవుతుందంట. ఈ వాటరు ఇది 15 నిమిషాల్లో ఇది ఉడుకుతుందంట కార్న్. గంటకి 64 కంకులు ఉడుకుతాయి. గంటకి 64 కంకులు అంత పెట్టండి. అన్ని మొత్తం ఇవన్నీ తీస్తున్నారు కానీ ఎంత ఇది ఇవ్వండి, ఇవి కూడా వేస్ట్ కాదంటే ఎంత ఇది అన్నమాట. ఇదే అనుకుంటా ఆవు ఇవి పాలు పెరుగు ఎట్ల పనికి వస్తాయి. ఇక ఈ మొక్కజొన్న కంకిది కూడా ఏది వేస్ట్ కాదని చెప్తున్నారు అన్నమాట ఈసారి. ఇటువంటి ఇప్పుడు మనం పచ్చి చూపించారు అంతా ఇవన్నీ తీసారు. పైన ఇది పొట్టు అంతా తీశారు. ఇప్పుడు లోపల పెడుతున్నారు. అది లోపలికి వెళ్ళింది. ఎంతసేపట్లో ఇది 1.5 minute మనకు మొత్తం కాలిపోదంట. కాలిన తర్వాత మనం కట్ చేస్తాం. ఇదండి ఇప్పుడు ఈ మొక్కజొన్న కంకి కాలిన దాన్ని మిషన్ నుంచి తీసారు. చూడండి ఎంత బాగా కాలిందో. ఇంకా దీనికి యాజ్ యూజువల్గా అందరూ పెట్టినట్టుగా ఉప్పు,
ఉప్పేనా? ఉప్పు పెట్టవచ్చు, లేదా ఈ విధంగా గింజలు చేసి చెప్పవచ్చు. ఇది గింజలు తీస్తున్నారు, డిఫరెంట్గా ఉంది చూడండి. ఇది కూడా మళ్ళీ ఏంటిదో కానీ మనమేమో చేత్తో తీస్తే కానీ చాలా ఇబ్బందిగా వస్తుంది కదా, అంటే టైం చాలా తీసుకుంటుంది. కానీ ఇది చాలా సులువుగా వస్తుంది. ఇదేందో మీ మిషన్ టైప్లో ఉంది, చూపిస్తాగండి మీకు. ఇదండి, ఇది గింజలు తీసే ఇదనమాట. ఇది చిన్న, ఇది ఒక ఇదిలాగా ఉందన్నమాట. దీన్ని ఏమంటారు అసలు యాక్చువల్ దీని పేరేంటి? కార్న్ రిమూవర్. ఈ కార్న్ రిమూవర్ అంట. ఇది స్టీల్ది అనమాట. ఇట్లా ఉంది, జస్ట్ మనం ఇట్లా పెట్టేసి ఇట్లా అంటే కానీ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇది చాలా బాగుంది కదా. ఇది కూడా ఇది కార్న్ ఇది చేసింది అనమాట. ఇట్లా మొత్తము మొత్తం కార్న్ అంతా ఒక వితిన్ 1 సెకండ్లో తీసేసారు. లేకపోతే వచ్చాలంటే మినిమం 5-10 నిమిషాలు పడతారంట. కాల్చినాం కదా, కాల్చిన కారానికి కొద్దిగా సాల్ట్ వేశారు, దానికి తోడు మళ్ళీ ఇక ఉప్పు వేశారు. ఆ రెండుతో మళ్ళీ ఈ కార్న్ని మిక్స్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు కార్న్ రెడీ అయిపోయింది. కార్న్ రెడీ. ఎంత బాగుంది, ఎంత కలర్ఫుల్గా ఉంది. దీంట్లో ఓన్లీ సాల్ట్, ఏమంటారు సాల్ట్ ఒకటి, మిర్చి పౌడరు ఇది వేసారు. చాలా బాగుంది చూడండి. మీరు నువ్వు చెప్పు ఎట్లా ఉంది టేస్ట్? వంద సాల్ట్ వేసినప్పుడు అంటే డిఫరెంట్ ఏమంటే మనకు నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఎట్లా ఉందనేసి, మనం యాక్చువల్గా మనము బొగ్గుల మీద కాల్స్తాం కదా, ఇది ఏమంటే అందుకోసం డిఫరెంట్ వస్తుందని ఎస్పెషల్గా నేను చేసి మరీ అడుగుతున్నాను, అంతేగాని వేరే విధంగా కాదు. బాగుంది కదా, డిఫరెన్స్ ఏం తెలుస్తుంది దాంట్లో. బొగ్గుల మీదకి దీనికి ఏది బాగుందంట? ఈ అమ్మ కూడా చెప్తుంది ఇదే బాగుందని, బొగ్గుల మీద కన్నా ఇవే బాగుందని ఈ అమ్మ కూడా చెప్తాను. మధుకర్ గారు మనకు ఎంత బాగా మనకు వివరించినారు. సో మనం యాక్చువల్గా అయితే మనం ఇట్లా మనం ఇది మొక్కజొన్న కంకు ఉంది, మనం ఇది మనము వేడి చేసుకొని ఏమంటారు మనము కాల్చుకొని ఉడకబెట్టుకొని తింటాము. దాని తర్వాత ఇది వచ్చేసి మనం పడేస్తాము. ఇది కూడా మనం దానిపైన ఉన్న నార ఈసిల్క్ అంటారంట, ఇది కూడా పడేస్తాం. కానీ దీని నుంచి కూడా ఉపయోగం ఉంది, చాలా రకాల ఉపయోగం ఉన్నది అని చెప్పడం ఫస్ట్ టైము. నేను అసలు నేనే స్టన్ అయిపోయానంట. సో ఇంత బాగా చెప్పినందుకు మళ్ళీ అది ఒకటి. ఇంకోటి దీంట్లో ప్లస్ పాయింట్ ఏమంటే ఎంప్లాయ్మెంట్ ఇస్తామంటున్నారు. సో ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తక్కువ. సో ఎక్కడన్నా మన మాల్స్ దగ్గర కానీ లేకపోతే ఇది ఏమంటారు మెట్రో దగ్గర కానీ ఇస్తారంట. సో ఎవరికి ఆసక్తి ఉన్నా మీరు ఇందాక చెప్పారు కాబట్టి ఆ నెంబర్కి మీరు చేయొచ్చు, కాల్ చేయండి. చాలా మంచి విషయాలు చెప్పినారు, తెలియని విషయాలు చెప్పినారు. చాలా సంతోషం అండి. చాలామంది మీ నెంబర్కి చేయగలుగుతారు, చెప్తారు.